కృష్ణా జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. పోరంకి నుంచి కంకిపాడు వరకు దివ్యాంగులను ఎక్కించుకుని స్వయంగా బస్సు నడిపారు. అంతర్జాతీయ దినోత్సవాన్ని సందర్భంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించామని ఎమ్మెల్యే బోడే అన్నారు. దివ్యాంగులతో పాటు టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకె వెంకట గురుమూర్తి, కూటమి నాయకులు ప్రయాణించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు. దివ్యాంగులకు సహాయంగా వచ్చే వారికి 50% రాయితీతో ప్రయాణం చేసే వెసులుబాటు కూటమి ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఉంటే 2 లక్షల మంది మాత్రమే పాస్ సౌకర్యం వినియోగించుకుంటున్నారని, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అందరూ ఒకసారి చెప్పాలా? కూర్చోండి. ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళాల్సి వస్తే ఫ్రీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసి మరొక ఉచిత ప్రయాణానికి ఒక పథకం ప్రారంభించడం జరిగింది. అది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడికైనా దివ్యాంగులందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే హక్కు కల్పించడం జరిగింది. ఒక్క పెనమలూరు నియోజకవర్గంలోనే 3903 మంది దివ్యాంగులు ఈ నియోజకవర్గంలో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇప్పటికే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దానికి ఇప్పుడు కూడా మహిళలందరితో మాట్లాడటం జరిగింది. బంధువులు చనిపోతే విజయవాడ వెళ్ళటానికి వారందరూ కూడా ఒక ప్రయాణం చేయాలి అని అంటే 500 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాంటిది మేమందరం కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటా ఉన్నాం. మాకు చాలా ఉపయోగపడుతూ ఉంది. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ తెలియజేసినప్పుడు మాకు కూడా ఆనందం వేసింది. దివ్యాంగులకి ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయటం, ఈ రోజునే దాన్ని వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించటం, ఇది చాలా దివ్యాంగులకి శుభసూచకమని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో మరి గౌరవ శాసనసభ్యులు మా సోదరుడు బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా ఆయన కార్యాలయంలో చక్కగా వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అంతేకాదు ఇవాళ దివ్యాంగుల యొక్క సమస్యలు కానీ దివ్యాంగుల గురించి కలిగిన ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 2014లో 500 ఉన్నటువంటి పెన్షన్ని ఈ రోజున క్రమేపీ పెంచుకుంటూ 6000కి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా రుణాలు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ దివ్యాంగులకు కావాల్సినటువంటి మరి 3 చక్రాల బళ్ళు కావచ్చు, మరి హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు, అదేవిధంగా మోటార్ బళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ కార్పొరేషన్ ద్వారా ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున మరి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది.